అందరికీ నమస్కారం. కుంసెట్ శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ ప్రెస్ చేయండి. ఈరోజు ముఖ్యాంశం ఏంటంటే ప్రసూతి సెలవులు అంటే ఒక ఉద్యోగం చేస్తున్నటువంటి స్త్రీకి ఒక బిడ్డ జన్మించేటువంటి సమయంలో ఆమెకి 6 నెలల పాటు ఇచ్చేటువంటి సెలవుల్ని ప్రసూతి సెలవులు అని అంటారు. దీని మీద సుప్రీంకోర్టు ఒక కీలకమైనటువంటి తీర్పిచ్చింది. ఏంటి సందర్భం ఈ విషయం అంటే, ఒక ఆమె ఉద్యోగం చేస్తుంది, ఆమె ప్రెగ్నెంట్ అయ్యి డెలివరీ డేట్ దగ్గర వస్తే సెలవులకు అప్లై చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించలేదు. హైకోర్టుకి వెళ్తే హైకోర్టు కూడా అంగీకరించలేదు. అప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఏమన్నదంటే, స్త్రీకి ప్రసూతి సెలవులు అనేటువంటిది చాలా ఇంపార్టెంటు, ఖచ్చితంగా ఇచ్చి తీరవలసినటువంటి హక్కుల్లో ప్రధానమైన హక్కు ఇది అని చెప్పింది. అయితే అందరికీ ఇస్తున్నప్పుడు ఈమెకి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు అంటే, ఈమె మొదట వివాహం చేసుకుని 2 పిల్లలు పుట్టిన తర్వాత విడాకులు తీసుకుంది. తరువాత ఈమెకి ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చిన తర్వాత 2వ వివాహం చేసుకుంది. 2వ వివాహం చేసుకున్న తర్వాత 2వ భర్తకి ఈ మొదటి సంతానం. స్టేట్ గవర్నమెంట్ అంటది, నీవు మొదటి సంతానము 2వ సంతానం మొదటి భర్తతో ఉంది కావున అక్కడితో అది క్లోజ్ అయిపోయింది. మీకు ఇప్పుడు ఉద్యోగం వచ్చినప్పటికీ కూడా ప్రసూతి సెలవులు అవైల్ చేసుకోవడానికి నీకు అధికారం లేదు అని రాష్ట్ర ప్రభుత్వ వాదన. సుప్రీంకోర్టు ఏమంది అంటే, ఇప్పుడు వరకు ఆవిడికి సంతానం ఉన్నటువంటి మాట వాస్తవమే అయినప్పటికీ కూడా ఆవిడ ప్రసూతి సెలవులు అనేటువంటిది ఆమె ఉపయోగించుకోలేదు. కావున ఉద్యోగం వచ్చిన తర్వాత మొదటి కాన్పు కాబట్టి ఆమె ప్రసూతి సెలవులు వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి ఖచ్చితమైనటువంటి ఒక తీర్పు ఇచ్చిందనమాట. అంటే రాష్ట్ర నిబంధనల ప్రకారము ప్రసూతి సెలవులు అనేవి ఫస్ట్ 2 వాళ్ళకి ఇస్తారు. మరి 2 ఇష్యూస్ అయిపోయాయి కానీ ఆ డైవర్స్ తీసుకున్న మొదటి భర్తతో అయిపోయాయి. ఉద్యోగం వచ్చిన తర్వాత ఫస్ట్ ఇష్యూ అనమాట ఇది. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం అడ్డు పెట్టడానికి లేదు అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఉద్యోగస్తులకి చాలా ఉపయోగకరమైనటువంటి తీర్పు. ఉద్యోగస్తులందరికీ కూడా, ప్రత్యేకంగా స్త్రీ ఉద్యోగం చేసే వాళ్ళకి ఇది ఫార్వర్డ్ చేయవలసిందిగా కోరుతున్నాం. జై హింద్, భారత మాతా కీ జై.